హలో గైస్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 27ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. హీరో అయితే ఇక్కడ తన అసిస్టెంట్ని అయితే అడుగుతాడు, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో చెప్పు అని అనగానే ఇక్కడ తన అసిస్టెంట్ అయితే అంటాడు, మీరు ఎలాంటి ప్రాబ్లంనైనా చాలా కామ్గా డీల్ చేస్తారు. అయినా మీరు ఇవేమీ పట్టించుకోకండి బాస్, మీకు చాలా పనులు అయితే ఉన్నాయి. అయినా మీరు కల్చరల్ టూరిజం మీద ఇన్వెస్ట్ అనేది చేశారు కదా గ్లోబింగ్ టౌన్ లో. మీరు ఎలాగో ప్రతి సంవత్సరం హోచాంగ్ ని తీసుకొని అక్కడికైతే వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళగానే మీకు కొంచెం ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది, వెళ్ళండి అని అనగానే లేదురా నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, ఈ సంవత్సరం నేను వెళ్ళలేనేమో అని చెప్పి హీరో అయితే అంటాడు. కానీ బాస్ అక్కడ అయితే లోకల్ హ్యాండ్ స్కర్ఫ్స్ ఉన్నాయి అండ్ బోటిక్ డైయింగ్ కూడా ఉంది కదా అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే హీరో అయితే అనుకుంటాడనమాట, ఏంటి బోటిక్ డైయింగ్ కూడా ఉందా, సరే అయితే నువ్వు కంపెనీకి సంబంధించిన వర్క్స్ అన్నివి నువ్వు చూసుకో, నేనైతే బిజినెస్ ట్రిప్కి వెళ్ళి చిల్ అవుతాను, ఈసారి హోచాంగ్ని తీసుకువెళ్ళలేను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా తన అసిస్టెంట్ కూడా సరే అంటారు. ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గరికి క్యూలింగ్ అయితే వచ్చి, మొన్న ఫ్యాంగ్జు అనే అతను వచ్చాడు కదా గోబింగ్ టౌన్ నుంచి, తనైతే మనల్ని పిలిచాడు, ఇంకా అక్కడే కదా బోటింగ్ డైయింగ్ అనేది ఉంది, నువ్వు వెళ్ళొచ్చు కదా అని అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే ఇక్కడ వర్క్ అంతా నువ్వు హ్యాండిల్ చేయి, నేనైతే కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి నేర్చుకుని అయితే వస్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా నెక్స్ట్ డేనే హీరోయిన్ అయితే ఆ టౌన్కి అయితే వెళ్తుంది. అక్కడ ఫ్యాంగ్జు అతను అయితే హీరోయిన్ ని రిసీవ్ చేసుకుంటాడనమాట. ఇక్కడ మన హీరో కూడా ఉంటాడు, కానీ హీరోయిన్ కన్నా ముందే హీరో అయితే వచ్చి ఉంటాడు. హీరో అయితే అడుగుతాడు, నేను ఎలా బోటింగ్ చేశాను అని అనగానే, నువ్వు నాకన్నా బాగా బోటింగ్ అయితే చేస్తున్నావు కిందటి సంవత్సరం కన్నా అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరో అయితే చిన్న స్కూటీ అనేది వేసుకొని ఒక అతని దగ్గరికి వస్తాడు. నువ్వు చాలా అంటే చాలా కైట్స్ అయితే మేక్ చేసావు కదా, చాలా బాగా చేసావు, నువ్వు చేసిన కైట్ అనేది నీకు ఇస్తాను అనగానే హీరో అయితే అంటాడు, ఇప్పుడు మళ్ళీ నేను కైట్స్ చేయడానికి రాలేను, నేనైతే బోటింగ్ డైయింగ్ అనేది నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి అతనితో చెప్పేసరికి అతని కూడా సరే అయితే నీ కైట్ నీకు ఇస్తాను అని చెప్పి హీరో కైట్ అనేది హీరోకి ఇస్తాడనమాట. సరే నేను వెళ్తున్నాను అని చెప్పి హీరో అతనికి చెప్పి వెళ్తాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అటుగా వస్తుందన్నమాట. ఇంకా అటుగా వచ్చేటప్పుడు అక్కడుంది ఎవరు అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. తన ఫేస్ అయితే చూడదు కానీ తన్ని వెనకాల నుంచి గమనిస్తూ ఉంటుందన్నమాట. నాకు తెలిసిన వ్యక్తిలాగే అనిపిస్తున్నాడే అని చెప్పి అనుకుంటుంది, కానీ హీరోయిన్ అయితే ఏమీ పట్టించుకోదు. ఇంకా అప్పుడే అక్కడున్న ఫ్యాంగ్జు అయితే అంటాడనమాట, ఇదిగోండి మేడం ఇదే మీ రూమ్ అండ్ మీకోసం మేము బైక్ కూడా ఉంచాము, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే దీని హెల్ప్తో మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటది. ఇంకా హీరోయిన్ నెక్స్ట్ డే అయితే క్లాస్కి అయితే వెళ్తుంది అనమాట. అక్కడ ఆవిడైతే చెప్తుంది, ఇక్కడ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కలర్స్ అనేవి డై చేస్తూ ఉంటాము, కావాలంటే మీరు చూడండి ప్రతి ఒక్కటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఉంటుంది ప్రతి ఒక్క డైయింగ్ అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అంతలోకే హీరో అయితే వచ్చి, సారీ కొంచెం లేట్ అయింది పని వల్ల, నేనైతే వచ్చాను మీరు నాకు కూడా చెప్పచ్చు అని అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చూస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ చూడగానే కావాలనే నా కోసమే వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే అయితే ఆవిడ చెప్తుంది, మనమైతే ప్రాక్టీస్ అనేది చేయాలి, ఇప్పుడు మనం ప్రాక్టీస్ అనేది చేస్తాం, నేనైతే చెప్పాల్సిన థియరీ సబ్జెక్ట్ అంతా చెప్పేశాను అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ వాళ్ళకి ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించి దీని ద్వారానే డైయింగ్ అనేది చేయాలి, ఇప్పుడు నేను ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అనేది చాలా కలర్స్కి అయితే యూజ్ చేయొచ్చు అండ్ మ్యాక్సిమం పర్పుల్ కలర్ అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతాయి, పర్పుల్ కలర్ ట్రాన్స్ఫార్మ్ చేయడం చాలా కష్టం, చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు అని చెప్పి ఆవిడైతే చెప్తుంది. ఇంకా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉండడం వల్ల ఒకరికొకరు పేరప్ అయితే అవ్వండి, ఇద్దరిద్దరి కింద ఉండండి, అప్పుడు ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోతాయి అనగానే అక్కడ ఇద్దరు అమ్మాయిలు అయితే ఉంటారు. ఆ ఇద్దరు అమ్మాయిలు అయితే మేమిద్దరం అవుతామని చెప్పి అక్కడి నుంచి అయితే పేరప్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా మిగిలింది హీరోయినే కదా, ఇంకా ఏం చేసేది లేక ఇద్దరు అయితే పేరప్ అనేది అవుతారు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళైతే వైట్ క్లాత్ అనేది తీసుకొని అది తడి చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా వైట్ క్లాత్కి డైయింగ్ అనేది వెయ్యాలి కాబట్టి ఇంకా మన హీరో కూడా ఇంగ్రీడియంట్స్ అనేవి కరెక్ట్గా చదువుతాడు. ఇంకా వైట్ క్లాత్కి అనేది చెప్పి కలర్ అనేది వేస్తారు, ఆ కలర్ అనేది రావడానికి చాలా కలర్స్లో డిప్ చేయాల్సి వస్తుంది. మన హీరోయిన్ ఏ కలర్ అయితే అనుకుందో ఆ కలర్ అయితే రావడంతో మన హీరోయిన్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా హీరో వంక నవ్వుతూ అయితే చూస్తుంది. ఇంకా అప్పుడే మన హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది, హీరోతో తను మాట్లాడట్లేదు కదా, తన వంకెందుకు నేను నవ్వుతూ చూశానని గుర్తొచ్చి ఇంకా మళ్ళీ వెంటనే ముఖం అయితే మార్చేసుకుంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా హీరోయిన్ ఏ కలర్ అయితే వేయాలనుకుందో ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. మేడం అయితే అంటదన్నమాట, రేపొద్దుట మనం బ్లూ మీద ఎక్స్పెరిమెంట్ అనేది చేద్దాం సరేనా అని చెప్పి అంటది. హీరో ఎక్కడ ఉన్నాడో అని చూసేసరికి అక్కడ హీరో అయితే ఉండడమాట. సరేలే అని చెప్పి తన రూమ్కి అయితే హీరోయిన్ వెళ్ళేసరికి ఇంకా బయటికి అయితే రూమ్లో నుంచి హీరో అయితే వస్తాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అంటది, ఇదేదో కో ఇన్సిడెంట్ అనుకోకుండా మనం కలిసాం, నువ్వు కూడా అనుకోకుండా వచ్చావని మాత్రం చెప్పమాకు, ఎందుకంటే నువ్వు కావాలనే నీ అవసరానికి వస్తావని నాకు తెలుసు, కొంపతీసి ఇక్కడ ఏమైనా రష్యన్ పర్సన్ ఏమైనా
ఎవరైనా ఉన్నాడా? తన బిజినెస్ కోసం ఇదంతా చేస్తున్నావా అని అనగానే హీరో అయితే అంటాడు, నేను నీకన్నా ముందే ఇక్కడికైతే వచ్చాను. నువ్వు అలా నా మీద లేనిపోని మాటలు మాట్లాడమాకు. అయినా నువ్వు ఇక్కడికి వస్తున్నావని నాకు ఏమాత్రం ఐడియా కూడా లేదు తెలుసా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే చాలే అని చెప్పి అంటది. ఇంకా ఆ మాటకి హీరో అయితే అంటాడు, సరే నా వల్ల నీకు ఇబ్బందిగా ఉందంటే చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనగానే, నాకు కనబడకుంటే ఎక్కడికి పోతావో అక్కడికి పో, నాకైతే కనబడమాకు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. హీరోయిన్ అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళగానే క్యూలిన్ అయితే కాల్ చేస్తదన్నమాట. హీరోయిన్ అయితే క్యూలిన్ కి చెప్తుంది, హీరో నా పక్క రూమ్ లోనే ఉన్నాడు, తను ఎందుకు వస్తున్నాడో నా వెనకాల నాకు అసలు తెలియట్లేదు, కావాలని వస్తున్నాడో లేకపోతే ఏంటో అని చెప్పి అనగానే ఇక్కడ క్యూలిన్ అయితే అంటది, తను అసలు ప్రతిదీ నీ కోసమే కదా చేస్తున్నాడు అని అనగానే, తను చాలా కుట్రలు అయితే ఉన్నాయే బాబు, నా గురించి కాదు తన గురించి తాను చేసుకుంటున్నాడు అని అంటదన్నమాట హీరోయిన్. కానీ క్యూలిన్ అయితే అంటది, ఎలా చేసినా సరే తను మన స్టూడియోకి హెల్ప్ చేసినట్టే, తను ఒక CEO పొజిషన్లో ఉన్నాడు, తను చెప్పే ప్రతి మాట నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, తనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, అది నువ్వెలా మర్చిపోయావు చెప్పు? నువ్వు తన్ని ఎన్నిసార్లు చేదరించుకున్నా సరే, ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా తనేమీ నీ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు అండ్ నీకు హెల్ప్ చేయడానికే చూశాడు, అంత చెడ్డవాడైతే కాదు, నీకు ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తే వేరే అమ్మాయి తగులుకుంటుంది నీ మొగుడిని అని అంటదన్నమాట. ఇంకా అప్పుడు అలా చెప్పగానే ఇంకా లీతో అయితే వస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే, నా చెల్లితో అని చెప్పి అంటది. సరే అయితే ఇక్కడ పేమెంట్ స్లిప్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి చూడని చెప్పి అనేసరికి, సరే చూస్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అంతలోకి యూమింగ్ అయితే వచ్చేసరికి, సరే నేను వర్క్ తర్వాత చేస్తాను, మేమైతే బయటికి వెళ్తున్నాం, నువ్వు ఒకసారి కంపెనీని అయితే చూసుకొని నేను వచ్చే వరకు అని చెప్పి లీతో చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారన్నమాట ఇద్దరు. లీతో అయితే అలా ముందు మంచిగా సరే అని చెప్పి అంటాడు, కానీ వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ వెనకాల ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అయితే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుందన్నమాట హీరో రూమ్లోకి. కానీ అక్కడ హీరో అయితే ఉండరు, ఇద్దరు కపుల్స్ అయితే ఉంటారు. హీరోయిన్కి ఏం అర్థమవుదు ఏం జరుగుతుందని. ఇంకా అప్పుడే అక్కడ హౌస్ క్లీనింగ్ అమ్మాయి వచ్చేసరికి, ఇక్కడ ఒక అబ్బాయి అయితే ఉండేవాడు కదా, తను ఎందుకని ఇక్కడ లేడు, ఏమైంది అని అనగానే ఇంకా ఆమె అయితే చెప్తుంది, ఆ పర్సన్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోయాడు మేడం ఈ రోజు మార్నింగే అని చెప్పి అంటది. సరేలే డై క్లాస్కైనా వస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మన హీరో క్లాస్కి కూడా రాడనమాట. ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అని చెప్పి మన హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ అయితే ఇక్కడ ఒక కైట్ షాప్ దగ్గర చూసి ఉంటుంది కదా ఫస్ట్లో, ఇంకా అక్కడికైతే వస్తుంది అనమాట. అతనైతే అంటాడు, అమ్మ నువ్వు ఇక్కడికి కైట్ కొంటాకి వచ్చావా, ఇవన్నీ నా హ్యాండ్తో నేను చేశానమ్మా చూడు అని చెప్పి ఆమెకైతే చూపించేసరికి హీరోయిన్ అయితే అంటది, ఒకరోజు ఒక అబ్బాయికి మీరు కైట్ అనేది ఇచ్చారు కదా, అలాంటి కైట్ ఏమీ లేదా ఇక్కడ అని చెప్పి అడిగేసరికి అతనైతే అంటాడనమాట, నువ్వు అడిగేది నేను హోమింగ్కి ఇచ్చిన కైటేనా అని చెప్పి అడిగేసరికి, అవును హోమింగే, మీరు అంటున్న హోమింగ్ జాడీ గ్రూప్కి సంబంధించి అతనేనా అని హీరోయిన్ అయితే ఆ పర్సన్ని అడిగేసరికి ఆ పర్సన్ కూడా అవును నీకు తెలుసా ఏంటి హోమింగ్ అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడిగేసరికి హీరోయిన్ అయితే తెలుసు నాకు, తను నా క్లాస్మేట్ అని చెప్పి అంటది. ఇంకా అప్పుడే అయితే చెప్తాడు, నువ్వు చూసావు కదా అక్కడ సెంటర్లో ఒక టూరిస్ట్ సెంటర్ అయితే ఉంది, అక్కడ వెజిటేబుల్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి, ఈ ప్లేస్ ని ఇంతలా చక్క పెట్టింది ఏంటో కాదు జాడీ గ్రూపే ఇక్కడ ప్రతి ఒక్క బిల్డింగ్ అయితే కట్టింది అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే అనుకుంటది, నిజానికి తను ఏమీ నా దగ్గర నటించట్లేదు, కావాలని తను రాలేదు నా కోసం అని చెప్పి. ఇంకా అతనైతే చెప్తాడు, ఇది జస్ట్ టూరిస్ట్ ప్లేసే కాదు అని మేము ఫస్ట్ టూరిస్ట్ కింద వచ్చాడేమో అనుకున్నాం, కానీ తర్వాతే తెలిసింది తను జాడీ గ్రూప్ కి సంబంధించిన వాడని చెప్పి. తనైతే నా దగ్గరికి వచ్చి నాకు ఈ హ్యాండ్మేడ్ కిట్స్ ఎలా తయారు చేయాలో చెప్పగలరా అని చెప్పి నా దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాడు. ఇప్పుడైతే బోటింగ్ డైయింగ్ అనేది నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు, బహుశా నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చావేమో కదా అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ కూడా అవును తను నా క్లాస్మేట్ అండి అని చెప్పి అతనికి అయితే చెప్తాదన్నమాట. ఇంకా అతను కూడా సరే అని చెప్పి అయితే అంటాడు. ఇక్కడ మనకి హీరోయిన్ అయితే చూపిస్తారు. హీరోని ఇక్కడ చాంగ్లీ అయితే అడుగుతాడు, ఏమైంది బాస్ మీరు ఎందుకని చెప్పి అక్కడ హోటల్లో రూమ్ అనేది వికెట్ చేసి ఇక్కడికి వచ్చారు, అయినా మీరు ఇక్కడికి వచ్చింది మీ పని మీద కానీ హీరోయిన్ గురించి అయితే కాదు కదా అని చెప్పి అడిగేసరికి ఇక్కడ హీరో అయితే చెప్తాడు, నిజం చెప్పాలంటే తను నాకు ముందుగానే చెప్పింది తను బోటింగ్ డైయింగ్ అనేది నేర్చుకోవాలని చెప్పి, ఇంకా తనకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే నేర్చుకోవాలని చెప్పి అనుకున్నాను, ఇక్కడికి వచ్చి నేర్చుకుందాం అనుకునేసరికి తను కూడా ఈ ప్లేస్కే వచ్చి నేర్చుకుంటుందని మాత్రం అనుకోలేదు, తనకి నా వల్ల ఏమైనా హెల్ప్ అవుతుంది హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను, కానీ తను మాత్రం నన్ను ఇలా తప్పుగా అర్థం చేసుకుంటుంది, ఏం చేయాలో తెలియట్లా అనగానే, అందుకేనా మీరు తన్ని అవాయిడ్ చేస్తున్నారని చెప్పి చాంగ్లీ అడిగేసరికి, ఏం చేయనురా మరి, అయినా నాకు ఇప్పుడు పని ఉంది నేనైతే వెళ్ళాలి యాక్టింగ్ క్లాసెస్కి అని చెప్పి హీరో అయితే అక్కడి నుంచి యాక్టింగ్ క్లాసెస్కి అయితే బయలుదేరుతూ ఉంటాడనమాట. ఇంకా యాక్టింగ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోకి అయితే అక్కడ ఏ పాత్ర అనేది పోషించాలి అండ్ హీరోకి ఏ డైలాగ్స్ ఉన్నాయని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా అంతలోకి అక్కడికి మన హీరోయిన్ కూడా
వస్తుంది. ఇంకా అక్కడ మన హీరోయిన్ అయితే చూస్తుంది అనమాట. ఇంకా హీరోని చూసి హీరోయిన్ అయితే కొంచెం షాక్ అవుతుంది. దీనికి నిజంగా యాక్టింగ్ అంటే ఇష్టమా అని చెప్పి. కానీ మన హీరో అయితే మీరు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం ఒకసారి మళ్ళీ స్క్రిప్ట్ని రివైజ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. అయినా ఒక అబ్బాయి కోసం ఇద్దరు ఆడవాళ్ళు ఎందుకని దెబ్బలాడుకోవాలి చెప్పండి అని చెప్పి హీరో అయితే అక్కడ క్వశ్చన్ చేసేసరికి అక్కడ ఉన్న ఫ్యాంగ్యూ అయితే చెప్తాడనమాట. ఎందుకంటే అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అతనికి అతని భార్య అంటే చాలా ఇష్టం. కానీ వేరే అమ్మాయి కూడా అతన్ని ప్రేమిస్తుంది. అతను క్లియర్గా చెప్పలేకపోతున్నాడు అతని భార్యనే ప్రేమిస్తున్నాడని చెప్పి. ఆ బలంగా ఇక్కడ గొడవ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి ఇక్కడ అయితే చెప్తూ ఉంటారన్నమాట. ఇలా చెప్పేసరికి ఇక్కడ మన హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది హీరో యాక్టింగ్ అనేది చూసి. ఇంకా మన హీరోయిన్ తను చూస్తుందని తెలిసి హీరో వెంటనే పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే అంటది, ఎందుకు నా నుంచి తప్పించుకుంటున్నావు, నిన్ను భయపెట్టేస్తున్నానా ఏంటి అని చెప్పి అనేసరికి హీరో అయితే నువ్వు నన్ను ఏమీ భయపెట్టట్లేదు, కానీ నువ్వు నన్ను కనబడకూడదని చెప్పి అన్నావు కదా, నేను మళ్ళీ నీకు కనబడితే నువ్వు బాధపడతావు కదా, అందుకే అని చెప్పి అనగానే నేను ఇప్పుడేమీ అనలేదే అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, కానీ నేనైతే డైయింగ్ అనేది నేర్చుకోవాలని చెప్పి అనుకున్నా. ఏదో ఒక రోజు నీకు నేను హెల్ప్ చేస్తానేమో అండ్ నీతో నేను నా ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక రకంగా. కానీ నువ్వు మాత్రం అని అనేసరికి హీరోయిన్ అయితే అంటది, ఇదేమీ అవసరం లేదు, రేపొద్దుట టైంకి క్లాస్కి రా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ఇద్దరు క్లాస్కి అయితే వెళ్తారు. ఇక్కడ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఒక డిజైనింగ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదంతా ఇక్కడ ఎగ్జిబిషన్లో చూసేసరికి ఇక్కడ మన హీరోయిన్కి ఒక ప్యాటర్న్ అయితే నచ్చుతుంది. ఈ ప్యాటర్న్ చాలా బాగుంది, ఇది మా యాన్ స్టూడియో వాళ్ళు యూజ్ చేసుకుంటే బాగుంటుందేమో, ఈ ఎథనిక్ గ్రూప్లో ఇది చాలా బాగుంది కాబట్టి ఇది ఎవరు క్రియేట్ చేశారో అతన్ని మేము అప్రోచ్ అయితే అవుతామన్నట్టు మాట్లాడేసరికి అక్కడున్న ఆమె అయితే చెప్తుంది, ఇప్పుడు అతను ఏ మాత్రం ప్యాటర్న్స్ వేయట్లా, 3 సంవత్సరాల క్రితమే అతను అయితే ఇవన్నీ డ్రా చేయడం అయితే ఆపేశాడు అని చెప్పి అంటదన్నమాట. అవునా అని అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, నాకు ఇదంతా డ్రా చేసింది ఎవరో తెలుసు, అతని పేరు మాస్టర్ చూ, అతను నా ఫ్రెండే, నేను నిన్ను తీసుకువెళ్తాను అని అనేసరికి అవునా సరే నేను మాస్టర్ చూతో డీలింగ్ అనేది మాట్లాడుకుంటాను, అతను ఒప్పుకుంటే నేనైతే ఇదంతా యాన్ స్టూడియోలో యూజ్ చేస్తా అన్నట్టు చెప్తుంది. ఇంకా హీరో కూడా హీరోయిన్ నెక్స్ట్ డే అయితే తీసుకువెళ్ళేసరికి అక్కడ మాస్టర్ చూ హీరోని చూసి నువ్వు ఇప్పుడు వచ్చావు, ఎందుకని ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతాడు. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అని అనేసరికి నువ్వు చెప్పావు కదా మొక్కలను పెంచితే ప్రశాంతంగా ఉంటుందని, అందుకోసమే ఇక్కడ అన్ని మొక్కలైతే పెంచాను, ఈ అమ్మాయి నీ ఫ్రెండా అని హీరోని అడిగేసరికి నా ఫ్రెండ్ అన్నట్టు అయితే చెప్తాడనమాట. హీరోయిన్ అయితే అంటది, మీరు డిజైనింగ్ చాలా బాగా వేశారు, మీ డిజైన్ యూజింగ్ ప్యాటర్న్ అనేది నాకు బాగా నచ్చింది, అది నా యాన్ స్టూడియోలో యూజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, ఏమంటారు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఇంక ఇతనైతే అంటాడు, ఏ అమ్మా నువ్వు వినలేదా, నేనైతే ఇప్పుడు ఏ డిజైన్ ప్యాటర్న్స్ వెయ్యట్లేదు కదా, అయినా నువ్వు ఎందుకని నా దగ్గరికి వచ్చావు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, ఒకవేళ మిమ్మల్ని మేము కొత్తగా వేయమని ఏమాత్రం చెప్పట్లేదు, మీ పాత డిజైన్స్ని మేము యూజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా అతనికి కోపం అయితే వచ్చి మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అండ్ మీరు ఏమి టీ కూడా తాగక్కర్లేదని ఆ టీ గ్లాసెస్ అయితే తీసుకొని టీ అనేది పంపేస్తాడనమాట. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు బయటికి వచ్చేసరికి హీరోయిన్ అయితే అంటది, నేను డైరెక్ట్గా అతని గురించి తెలుసుకోకుండా బిజినెస్ గురించే మాట్లాడడమే నాకు చేసిన తప్పు అనుకుంటా, అందుకారణంగానే ఇతని ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అని అనగానే ఎవరికి తెలుసు అతను ఎందుకని చెప్పి రిటైర్ అయిపోయాడని, అసలు ఎందుకు రిటైర్ అయ్యాడో ఏంటో అనేది తెలుసుకోవాలని చెప్పి ఒక ఆమె దగ్గరికి వెళ్ళేసరికి ఆమె అయితే చెప్తుంది అతను ఎందుకు రిటైర్ అయిపోయాడని చెప్పి. అతనికి అతని భార్యకి విడాకులు అయితే అయిపోయాయి, అతనికి డిజైనింగ్ ప్యాటర్నింగ్ అనేది చాలా ఇష్టం, కానీ అతనికి డైయింగ్ ప్యాటర్నింగ్ అనేది రాదు. మిస్టర్ చూ వాళ్ళ వైఫ్ కి డైయింగ్ ప్యాటర్న్ అనేది వచ్చు, అది కూడా బ్లూ కలర్ లో వేరియంట్స్ డైయింగ్ ప్యాటర్న్స్ అనేవి ఆమె చాలా బాగా వేస్తుంది. ప్రతి ఒక్క వేరియంట్స్ అనేది ఆమెకైతే క్లియర్ గా తెలుసు. ఆ టెక్నిక్ ద్వారా అతను ఇంత గొప్పవాడు అయితే అయ్యాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరికి విడాకులు అనేవి జరిగినాయో అప్పటి నుంచి అతను రిటైర్మెంట్ అనేది ఇచ్చేశారు అనగానే ఇక్కడ హీరో అయితే అడుగుతాడు, ఎందుకని అతని భార్యకి తను విడాకులు అనేది ఇచ్చారు. ఇంకా ఆమె అయితే చెప్తుంది, మిస్ చూ తన భార్యకి 19 years ఉన్నప్పుడు అయితే కలిశారు, ఇంకా అప్పుడే ఆమె అయితే చదువుతుంది డైయింగ్ ఎలా వేసుకోవాలి ఎలా వెయ్యాలి అని చెప్పి. ఇలా నేర్చుకున్నప్పుడు చూ ఒకసారి అక్కడికి వెళ్తే తన భార్యనైతే చూశారు. ఇంకా తన భార్యను చూసి ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలం కలిసాక ఆ పాత ప్యాటర్న్నే వాడడం వల్ల ఆమెకైతే చిరాకు వచ్చింది, ఇంకా పాతకాలం కిందే ఉన్నాడు అని చెప్పి. అప్పటికే ఆమె మార్చమంది కానీ కేవలం తన్నే యూజ్ చేసుకున్నాడు అని చెప్పి ఆమె అయితే అనుకొని అక్కడి నుంచి విడాకులు ఇచ్చేసిందని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరో హీరోయిన్ అయితే ఈ విషయం గురించి డిస్కస్ చేసుకుంటారు. ఇంక ఇదంతా పక్కన పెట్టేసి హీరో అయితే చెప్తాడనమాట, నేను ఇక్కడికి హోన్చంగ్కి 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అయితే తీసుకువచ్చాను. హోన్చంగ్ ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగా ఉండేవాడు. అప్పుడే నేను స్టడీ అంతా కంప్లీట్ చేసి అబ్రాడ్లో నుంచి చైనాకి అయితే తిరిగి వచ్చా. ఇంకా తనైతే చైనాకి నేను రాగానే తన నేను అన్నయ్య అని చెప్పి అనుకొని నేను తన గురించి ఏమనుకుంటున్నాను అని
చెప్పి ఎక్కువ ఆసక్తితో నా దగ్గర అయితే ఉండేవాడు. అలా మేమిద్దరం అయితే చాలా టైం అనేది స్పెండ్ చేసేవాళ్ళం. కానీ వాడు ఎలా ఎదిగాడో అని చెప్పి నేనైతే ఎప్పుడు చూడలా. అలా మిస్ అయిపోయానులే అని అనుకునేసరికి వాడికి నాకు తెలిసిన కొన్ని ఆటలైతే నేర్పించా. ఇలా చూడు, ఇలా అయితే వేశాను కదా, ఇలా వేసిన ప్రతిసారి వాడు చాలా ఆనందంగా పడిపోయి అన్నయ్య నువ్వు ఇంత గొప్పవాడు అని చెప్పి నాకు హగ్ అయితే ఇచ్చేవాడు. నాకు ఆ హగ్ చాలా బాగా నచ్చేది అని చెప్పి హీరో చెప్తుంటే హీరోయిన్ అయితే ఫొటోస్ అనేవి తీస్తూ ఉంటుంది అన్నమాట. హీరో మాటలకి హీరోయిన్ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. హీరోయిన్ అయితే నేను కూడా ట్రై చేస్తా అనేసరికి హీరో కూడా ఇదిగో ఇలా ట్రై చేయాలి అని చెప్పి హీరోయిన్కి అయితే నేర్పిస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.